ఇప్పుడు ఒకటండి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ శాఖను పెట్టుకున్నా, ఏ చిన్న సబ్ ఆఫీసును పట్టుకున్నా మొత్తం కుంభకోణాలమయంగా తయారైపోయింది. ఎందుకంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు మొన్న మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్పారు. మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయింది, అంధకారంలోంచి ఇప్పుడు బయటకు వస్తున్నాం అని చెప్తున్నారు. అయితే ఇంకోటి అన్నారు, ఉమ్, మేము రాజకీయ ప్రతీకార వాంఛ తీర్చుకోము, కానీ తప్పు చేసిన వాళ్ళని వదలం. ఉమ్, ఇక్కడ ఒకటేంటండి, పేదలు తినేటువంటి బియ్యాన్ని అక్రమంగా ఎక్స్పోర్ట్ చేయటం, దాంట్లో దోపిడీకి పాల్పడిన సంఘటనలు చూసాము. అవును. అటవీ భూముల దోపిడీ చూసాము, మైన్స్ దోపిడీ చూసాము. అలానే ఎస్ఐండి భూముల దోపిడీ చూసాము, మద్యం దోపిడీ చూసాము, ఇసుక దోపిడీ చూసాము. అలానే విశాఖపట్నంలో పాపం 500 కోట్ల రూపాయలు పెట్టి ఋషికొండాన్ని బోడిగుండు చేసిన సంఘటన చూసాము. ఇలాగ అసలు దేవాదాయ భూములు చూసాము. ఒకటి ఏంటి, అన్నీ కూడా ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపిస్తుందంటే, గతంలో టైటిలింగ్ చట్టం, ఉమ్, భూ హక్కుల చట్టం అని చెప్పేసి తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో సంతకం చేసి దాన్ని రద్దు చేశారు. ఇది టైటిలింగ్ చట్టం కాదు, ఇది ల్యాండ్ గ్రాబింగ్ చట్టం ఇది ఉమ్, అని చెప్పేసి అని. కరెక్ట్గా అది కనుక ఉండుంటే, అమల్లోకి వచ్చుంటే జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో ఈ చట్ట వ్యతిరేకమైనటువంటి ఈ భూములన్నీ కూడా, అన్నింటికి కూడా ఉమ్, చట్టబద్ధత కల్పించుకొని హక్కుదారులు అయి ఉండేవాళ్ళు. ఆ చట్టాన్ని రద్దు చేయడంతో ఈ అక్రమ భూములన్నీ వెలుగుతున్న విషయాన్ని మనం చూడాలి. ఉమ్, అంతేకాదు, ఎక్కడ దాకా వెళ్ళిపోయారంటే, దస్త్రాలు సైతం కార్యాలయాల్లో లేకుండా ఆధారాలను మటుమాయం చేయడానికి, అక్రమంగా ఆక్రమించిన ఆస్తుల్ని వెలుగు చూడకుండా ఉండటానికి ప్రయత్నించిన సంఘటనలు మనం చూసాం కదా. అవును. ఇక్కడికి వచ్చేటప్పటికి సకల శాఖ మంత్రిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నీ తానై సలహాలు, సూచనలు, కార్యక్రమాలు, రూపకల్పనలు, అలానే సిఐడిని కూడా చెప్పు చేతల్లో పెట్టుకొని, పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి వాళ్ళని కూడా చెప్పు చేతల్లో పెట్టుకొని ఏ విధంగా వ్యవహరించారో చూసాం. ఉమ్, కానీ తాను నీతి కబుర్లు చెప్తూ ఈ రోజున తనకున్నటువంటి 5 సంవత్సరాల కాలంలో తన ఆధిపత్యాన్ని ఉపయోగించి తన కుటుంబ సభ్యుల చేత మరి 52 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించుకున్నారని చెప్పేసి వెలుగు చూస్తా ఉంది. అంతేకాదు, అంతటితో ఆగారా? పేదల చుక్కల భూములను సైతం ఈ యొక్క అధికారాన్ని అండగా పెట్టుకొని దోచుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే పాపం వీళ్ళకి కూడా ఆదర్శం కదా. ఉమ్, పికుల్బాయిలో ఉన్నటువంటి ఎస్టేట్. లో ఎస్ఐండ్ భూములు ఉన్నాయి, ఉమ్, ఇతర భూములు ఉన్నాయి ఆక్రమణ చేసినవి. ఉమ్, కాబట్టి దాన్ని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ కూడా ఈ అటవీ భూములు ఆక్రమించుకొని, లేకుంటే చుక్క భూములు ఆక్రమించుకొని ఇక్కడ ఒక రియల్ ఎస్టేట్ నిర్మాణం చేపట్టారు కుటుంబ సభ్యులు ఈయన యొక్క అండదండలతో. ఉమ్, కాబట్టి ఎవరైతే ఈ నీతి కబుర్లు చెప్పి ఆ రోజున ప్రధాన భూమిక పోషించారో ఉమ్, వాళ్ళ గుట్టంతా అవినీతి అక్రమాలమయం అని చెప్పేసి అని ప్రజలకు తెలిసిపోతా ఉంది. కాబట్టి దీని విషయంలో ఎందుకు మాట్లాడట్లేదు ఇప్పుడు? ఉమ్, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు నోరెత్తటం లేదు? ఉమ్, లేకపోతే అనేక అక్రమాలు జరిగినాయి కదా. ఈ రోజున కాకినాడ పోర్టు విషయంలో కానివ్వండి, కేవీ రావు చెప్పాడు కదా, దాన్ని ఏ విధంగా గన్ను పెట్టేసి బెదిరించేసి ఏ విధంగా షేర్లు లాగేసుకున్నారు, అక్కడ సెజల్ లాగేసుకున్నారో చెప్పాడు కదా. ఒక్కటి కాదండి, ఏది ఏ విషయాల కాదు సార్, ఏ విషయాల మీద, ఇటువంటి విషయాల మీద మాట్లాడరు ఎవరు? ఇప్పుడు సజ్జల ప్రతి అంశానికి ప్రెస్ మీట్ పెడతారు. ఈ విషయంలో మరి వివరణ ఇవ్వాలి కదా, ప్రజలకు ఏం జరిగిందని చెప్పాలి కదా. ఎందుకు చెప్పరు? ఎందుకంటే దొరికిపోయారు కదా. ఇప్పటికే విచారణకు ఆదేశించారు, తర్వాత ఖచ్చితంగా చర్యలు ఉంటాయనేది కనిపిస్తా ఉంది. ఇక చాలా కేసులు కూడా వెంటాడుతా ఉన్నాయి. ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వం కూడా ఒకటి చేయవలసిన అవసరం ఉందండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దీంట్లో ఇది వెలుగు చూసినాయి కాబట్టి దీని మీద సమగ్ర విచారణ జరిపేసి దాన్ని రిపోర్ట్ ఇచ్చేసి తగు చర్యలు తీసుకోమన్నారు. ఉమ్,
తీసుకోమన్న తర్వాత నిజంగా కనుక ఇది 100% వాస్తవాన్ని ఎంక్వైరీలో కూడా నిరూపణ అయితే ఉమ్, చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడంలో ఏమాత్రం వారి పట్ల జాలి చూపించకూడదు. ఉమ్. ఇంకా దానికి చట్టం జాలేముంది తన ఇంకా? పనిని తాన్ని ఆ, స్వేచ్ఛగా చేసుకునే విధంగా చేయాలి. ఎందుకంటే ఇటువంటి ఆర్థిక నేరాలు కానీ, ఇటువంటి అక్రమ ఆర్జనలు కానీ, ల్యాండ్ గ్రాబింగ్ వ్యక్తులను కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వారి పట్ల సానుకూలత కానీ సానుభూతి కానీ ఉండకూడదు అనేది ఇక్కడ మనం యా, గమనించాలండి. చూద్దాం సార్ ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుంది అనేది డిస్కస్ చేద్దాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నాగార్జున గారితో మాట్లాడతాను. నాగార్జున గారు ఏంటంటే సజ్జల అన్న పేరు